మహమ్మద్, లష్కరే తోయిబా ఈ రెండు పేర్లు వినగానే ఏమవుతుంది? పాకిస్తాన్ సంస్థలని తెలుస్తాయి కదా, అవి తీవ్రవాద సంస్థలని తెలుస్తాయి కదా, వాళ్ళు ఇస్లామిక్ తీవ్రవాదం అంటే భారతదేశాన్ని పాకిస్తాన్ లాగా మార్చాలని కోరుకుంటున్నారని తెలుస్తుంది కదా. దీని వల్లనే ప్రపంచం మొత్తానికి అర్థమైంది వాళ్ళు తీవ్రవాద సంస్థలని. ప్రపంచం ఆ తర్వాత వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి దాంతో పేర్లు మార్చుకుని ఏది ఫాసిజానికి వ్యతిరేక ఫోర్స్ అని, తొక్కాతోల్ అని ఏదో పేరు పెట్టుకున్నారు. అట్లాంటి జైషే మహమ్మద్ తాజాగా భారత్ లో పాల్పడినటువంటి విధ్వంసం ఏదైతే సైనికుల మీద పూంచ్ రాజౌరి సెక్టార్ దగ్గర జరిగిన దాడి, నలుగురు సైనికులు వీరమరణానికి కారణమైనటువంటి ఉదంతం, ఇప్పుడు వాళ్ళ కోసం ఆ ప్రాంతం అంతా గాలిస్తున్నారు. సుమారు 30 మంది ప్రవేశించుంటారని అంచనా వేస్తున్నారు. ఓ పక్కన సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఈ దశలో ఎవరైతే తీవ్రవాదులు కొన్ని ఫోటోలు వాడారు, వాళ్ళు జైషే మహమ్మదే వాడింది. పాకిస్తాన్ నుంచి వీడియోలు రిలీజ్ చేసింది, ఫోటోలు రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో కనబడుతున్నటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికా వాళ్ళే. మరి అమెరికా వాళ్ళ ఆయుధాలు వచ్చి ఉగ్రవాదులకు ఎట్లా వచ్చినాయి? మనమేం అమెరికాని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ అసలు సంగతి ఏంటి? అమెరికా వెర్రి దద్దమ్మలాగా, వెర్రి గొర్రెలాగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చింది. ఆ పారిపోయినటువంటి సందర్భంలో వదిలిపెట్టినటువంటి వెపన్స్ అక్కడ అవే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ తీవ్రవాదులు ప్రపంచం అంతా కూడా అమ్ముకుంటున్నారు. అట్లాంటి ఆయుధాలు ఇప్పుడు కాశ్మీరీ తీవ్రవాదుల చేతులకు వచ్చినాయి. ఆ విషయాన్ని తాజాగా భారత్ కనుక్కుంది.